ఇది మహాకస్సపుడు ఇంకా అప్రమత్తత నుంచే వచ్చే వివేకం గురించి ఒక చిన్న మాట. అంటే బుద్ధుడి ప్రధాన శిష్యుల్లో ఒకరు మహాకస్సపుడు ఓసారి ధ్యానం చేస్తూ ఆ జీవుల పుట్టుక, చావు, వీటి చక్రాలని గమనిస్తున్నారట. అప్పుడు బుద్ధుడు ఆయనకి అప్రమత్తత ఎంత ముఖ్యమో చెప్పారు. ఇది మనందరికీ ఎందుకవసరమో చూద్దాం. మొదటిగా ప్రమత్తత అంటే అజాగ్రత్త అనమాట. ఇది మనల్ని అత్యాశ, కోపం లాంటి వాటివైపు లాగుతుంది. కాని అప్రమత్తతో ఉంటే, అంటే జాగ్రత్తగా, స్పృహతో ఉంటే అది మనల్ని ఈ చెడు నుంచి కాపాడుతుంది, మంచి పనుల వైపు తీసుకెళ్తుంది. ఇదే వివేకానికి మొదటి అడుగు. ఇక రెండోవది ధమ్మపదం బౌద్ధులకి చాలా ముఖ్యమైన గ్రంథం కదా. అందులో వివేకాన్ని ఒక పెద్ద భవనంతో పోల్చారు. మనం అప్రమత్తతతో ఉంటే ఈ వివేకమనే భవనాన్ని ఎక్కుతాం. అక్కడ నుంచి కింద ఉన్న బాధలన్నీ స్పష్టంగా చూడగలుగుతాం. సరిగ్గా కొండమీద నుంచి కింద ఉన్నవాళ్లని చూసినట్టు. దుఃఖం లేని ఆ స్థితి నుంచి బాధల్లో ఉన్నవాళ్లని అర్థం చేసుకోగలుగుతాం. చివరగా మరిదంతా ఎందుకు? ఎందుకంటే మన అజ్ఞానం, ఈ అజాగ్రత్త, ప్రమత్తత మనకు చాలా దుఃఖాన్ని, శోకాన్ని తెస్తాయి. పుట్టుక, ముసలితనం, జబ్బులు, చావు అన్నీ బాధతో ముడిపడినవే కదా. కాని ఈ అప్రమత్తతతో మనం పెంచుకునే వివేకముంది చూశారా, అది ఈ దుఃఖాన్ని అర్థం చేసుకోవడానికి, దాన్ని దాటి అసలు దుఃఖమే లేని స్థితికి, అశోక చేరడానికి దారి చూపుతుంది. కాబట్టి దుఃఖాన్ని దాటాలన్నా, నిజమైన వివేకాన్ని పొందాలన్నా అప్రమత్తతను అలవాటు చేసుకోవడమే కీలకం.